ఆర్ఎస్ఎస్ గురించి మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మల్లికార్జున ఖర్గే అంటున్నారు దేశంలో అల్లర్లు హింసకు ఆర్ఎస్ఎస్ కారణం అని అంటున్నారు. బీజేపీ ఏం చేస్తుంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఓన్ చేసుకునే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. అందుకే ఆకాశం అంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఏర్పాటు కూడా చేశారు గుజరాత్లో. సో ఇప్పుడు ఖర్గే అంటూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి అన్న పటేల్ మాటల్ని ఇప్పుడు నిజం చేయండి, మీకు నిజంగా పటేల్ అంటే గౌరవం ఉంటే అని ఖర్గే అంటున్నారు. నాగేశ్వర్ గారు దీన్ని ఎలా చూడాలి? ఆర్ఎస్ఎస్ను నిషేధించిన వల్లభాయ్ పటేల్పై బీజేపీ ఎందుకు అంత ప్రేమను చూపిస్తోంది? బీజేపీకి ఏంటంటే ఫ్రీడమ్ స్ట్రగుల్తో సంబంధం లేదు. బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ, మీకు ఆర్ఎస్ఎస్ ఫౌండర్ ఎడ్గేవార్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, సత్యాగ్రహిగా కూడా ఉన్నారు అని బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్తుంటారు. కానీ వాళ్ళే చెప్తుంటారు అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్గా కాకుండా కాంగ్రెస్ పతాకం కింద ఎడ్గేవార్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. దానికి తోడు నేను మీకు ఆర్ఎస్ఎస్ 100 years అప్పుడు శేషాద్రి ఆర్ఎస్ఎస్ మా సిద్ధాంతకర్తల్లో గారు చాలా ప్రముఖుడు. ఆయన రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు స్వయం సేవకులు, అందుకొరకు ఆర్ఎస్ఎస్ నుంచి అనుమతి తీసుకొని పాల్గొన్నారని. అనుమతి తీసుకోవడం ఏంటి? ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషనల్గానే పాల్గొని ఉంటే అనుమతి అవసరం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, కమ్యూనిస్టులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, వాళ్ళు పాల్గొనడానికి అనుమతులు తీసుకోలే కదా. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, వాళ్ళు ఎవరు అనుమతులు తీసుకొని ఫైట్ చేయలే కదా. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పాల్గొన్నారు, వీళ్ళెవ్వరూ అనుమతులు తీసుకొని పాల్గొనలే. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మాత్రమే అనుమతులు తీసుకొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు అధికారికంగా ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదని ఆ ఇంటర్వ్యూ ద్వారా చెప్తే మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. శేషాద్రి ఇంటర్వ్యూ విత్ రాజ్దీప్ సర్దేశాయ్ అంటే నా గుర్తున్నతో రాజ్దీప్ సర్దేశాయ్తోనే. సో అందువల్ల మరి దట్ ఇండికేట్స్ కదా. అందువల్ల మీకు అదంతా ఎందుకు? ఇప్పుడు మీకు ఒకసారి మన తెలుగు రాష్ట్రాల్లో తీయండి, బీజేపీ నాయకుల లిస్ట్ అంతా రాయండి. ఇప్పుడు కాదు, లేటెస్ట్ కాదు. లేటెస్ట్ అంటే పోనీ 78 years అయిపోయినాయి, స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఇప్పుడు లేరు అనుకుందాం. బీజేపీ పుట్టి 40 ఏళ్ళు అయింది కదా. బీజేపీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో రాష్ట్రంలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల జాబితా తీయండి, ఎవరైనా దొరుకుతారా మీకు? ఒక్క ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల్ని బీజేపీలో నాయకుడిగా చూపెట్టాను నాకు. సింగిల్ ఎవ్వరు, ఏదో చిన్నగా పాల్గొన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక ప్రముఖ స్థాయిలో. అదే కాంగ్రెస్ పార్టీ తీయండి, మీకు 100 మంది దొరుకుతారు. కమ్యూనిస్ట్ పార్టీలు తీయండి, దొరుకుతారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించిన ఈఎంఎస్ నంబూదిరిపాద్, పుచ్చలపల్లి సుందరయ్య, వీళ్ళందరూ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి నేతలే కదా. నిజాం వ్యతిరేక పోరాటంలో, స్వాతంత్రోద్యమంలో, సంస్థానాలకు వ్యతిరేకంగా. ఎందుకంటే అప్పుడు స్వాతంత్ర పోరాటం అనేది 2 రకాలుగా జరిగింది. ఒకటి, సంస్థానాలున్న చోట సంస్థానాధీశులకు వ్యతిరేకంగా కూడా పోరాటం జరిగింది. సో అలాంటి పోరాటం ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లాగా స్వాతంత్రోద్యమంలో 2 స్ట్రీములుగా నడిచాయి. మరి ఎక్కడా మీకు లేరు కదా. ఇప్పుడు ఉదాహరణకు కెప్టెన్ లక్ష్మీ సెహగల్, ఆయన కమ్యూనిస్ట్ పార్టీల తరఫున ఆమె దేశ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశారు. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఎవరు? ఆమె ఆజాద్ హింద్ ఫౌజ్, సుభాష్ చంద్రబోస్కు మహిళా కెప్టెన్. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్కు కెప్టెన్గా పనిచేశారు. ఇక భగత్ సింగ్ సహచరుడు అజయ్ కుమార్ సిన్హా, మీకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు స్వాతంత్ర సమయంలోనే జనరల్ సెక్రటరీగా పనిచేశారు. మరి భగత్ సింగ్ సహచరులకు కూడా మీకు శివవర్మ, భగత్ సింగ్ మరో సహచరుడు, భగత్ సింగ్తో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా. ఆయన సిపిఎం నాయకుడిగా పనిచేశారు. మరి కమ్యూనిస్ట్ పార్టీస్లో, కాంగ్రెస్ పార్టీలో మీకు స్వాతంత్ర సమరయోధులు కనబడతారు. ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్పాను. మీకు బీజేపీలో ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల పేరు చెప్పాను, నాకు నేను ఛాలెంజ్ చేస్తాను. అంటే మరి ఎందుకు లేరు అంటే ఆర్ఎస్ఎస్కు స్వాతంత్ర పోరాటానికి వాస్తవంగా సంబంధం లేదు, అది నిజం. అది ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వారి ఎజెండా ఏంటంటే దేశాన్ని హిందూ ముస్లింగా డివైడ్ చేస్తే తమ వలస పాలనకు ప్రమాదం ఉండదు అని. అప్పుడు స్వాతంత్ర పోరాటమేమో హిందువులు ముస్లింలని తేడా లేకుండా, తెలుగు తమిళ అనే తేడా లేకుండా ప్రజలందరినీ ఐక్యం చేసి పోరాడుతూ వచ్చింది. దాన్ని డివైడ్ చేస్తానికి కమ్యూనల్ అవార్డులను బ్రిటిష్ వాళ్ళు పట్టుకొచ్చారు.
మీకు ఒకవైపు జిన్నా మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ స్థాపించి దేశ విభజన సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. మరోవైపు వినాయక్ దామోదర్ సావర్కర్ హిందూ రాష్ట్ర అనే నినాదాన్ని పట్టుకొచ్చి ఆయన అటువైపు లాక్కున్నాడు. సో దీని విడి సావర్కర్ సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ నమ్మింది. అందువల్ల రెండు కూడా మ్యూచువల్లీ ఒకే పర్పస్కి పనిచేస్తాయి, దేశ విభజనకు. ఆ దేశ విభజన కోరుకున్నది బ్రిటిష్ వారు. ఎందుకంటే హిందువులు ముస్లింలు డివైడ్ అయితే స్వాతంత్ర పోరాటం బలహీన పడుతుంది అని. ఇది హిస్టరీ కాదని ఎవరు అనలేరు. అందువల్ల బీజేపీకి ఏంటంటే అనివార్యంగా ఎవరో ఒక స్వాతంత్ర సమయంలో కావాలి. ఎవరిని ఓన్ చేసుకుంటారు? మొదట్లో భగత్ సింగ్ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యం కాలే. ఎందుకంటే భగత్ సింగ్తో పనిచేసిన అజయ్ కుమార్ సిన్హా, శివవర్మ చాలామంది మీకు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు. మీకు భగత్ సింగ్ లాయర్గా ఉన్నతను, మీకు అరుణ ఆసఫ్ అలీ అని ఆయన సతీమణి పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు. మీకు సుభాష్ చంద్రబోస్ను ఓన్ చేసుకుందామని చూశారు, ఆయన మనమన్ని ఆయన మునిమనవాళ్ళని. అది సాధ్యం కాలేదు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ లెఫ్ట్ ఫ్రంట్లో భాగము. సుభాష్ చంద్రబోస్తో కలిసి పనిచేసిన మహిళా కెప్టెన్ ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా కెప్టెన్ లక్ష్మీ సెహగల్ని ఇంతకుముందు చెప్పినట్లు వామపక్షాల అభ్యర్థిగా దేశ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశారు. సో అందువల్ల అక్కడ సుభాష్ చంద్రబోస్ సాధ్యం కాలే. ఎందుకంటే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వాళ్ళు రెవల్యూషనరీ లీడర్స్. వాస్తవంగా అది సాధ్యం కాలే. మహాత్మా గాంధీని ఓన్ చేసుకోలేరు, ఎందుకంటే గాంధీతో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ బీజేపీకి ఉన్నాయి. మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఎవరు కూడా మీకు బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక రాజ్ఘాట్కి వెళ్ళి అంజలి ఘటించచ్చేమో, కానీ గాంధీ మహాత్ముని జాతిపితగా కూడా ఒప్పుకోరు. మీకు బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లోక్సభలోనే కదా గాంధీ మహాత్ముని చంపిన గాడ్సే దేశభక్తులను కీర్తించింది. ఆమె మీద బీజేపీ ఏ చర్య తీసుకోలే కదా ఇప్పటి వరకు. అందువల్ల గాంధీ మహాత్ముని సైద్ధాంతికనే బీజేపీ అంగీకరించదు. జై శ్రీరామ్ నినాదానికి హే శ్రీరామ్ అని గాంధీ ఇచ్చిన దానికి ఉన్న తేడా వల్ల జై శ్రీరామేమో పొలిటికల్ హిందూయిజం, గాంధీ మహాత్ముడేమో నిజమైన సనాతన హిందువు, రాజకీయాల కొరకైన హిందువు కాదు. ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కనుక గాంధీ మహాత్మును ఓన్ చేసుకోలేరు. జవహర్లాల్ నెహ్రూను అసలే ఓన్ చేసుకోలేరు. అదేందో రాహుల్ గాంధీ తాత ముత్తాత అని కాదు. జవహర్లాల్ నెహ్రూ సైంటిఫిక్ థాట్, సెక్యులర్ థింకింగ్, అది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీకి యాంటీ థీసిస్. అందువల్ల జవహర్లాల్ నెహ్రూను ఓన్ చేసుకోలేరు. మరి ఎవరిని ఓన్ చేసుకోవాలి? సర్దార్ పటేల్ రిలేటివ్లీ తమకు ఐడియాలజికల్గా దగ్గర అని. కానీ సర్దార్ పటేల్ ఐడియాలజికల్గా దగ్గర అంటే యాంటీ కమ్యూనిస్టు, కన్జర్వేటివ్. అందువల్ల ఆర్ఎస్ఎస్ కాస్త రుచించారు. కానీ సర్దార్ పటేల్ అసలు కాంగ్రెస్ వాది. ఆయన జవహర్లాల్ నెహ్రూకు పోటీగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా గాంధీ కుటుంబాన్ని బ్లేమ్ చేయాలన్నది బీజేపీ వ్యూహం. కానీ సర్దార్ పటేల్ వాజ్ లాయల్ సోల్జర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూకు నమ్మినామంటూ జవహర్లాల్ నెహ్రూతో కలిసి పనిచేశారు. మల్లికార్జున ఖార్గే అంటున్నట్లు ఆర్ఎస్ఎస్పై నిషేధం హోంమంత్రిగా సర్దార్ పటేల్ ఉన్నప్పుడే జరిగింది. సర్దార్ పటేల్ జవహర్లాల్ నెహ్రూల మధ్య కరస్పాండెన్స్ చరిత్రలో అందరికీ తెలుసు. అందువల్ల దే హ్యావ్ నో అదర్ ఆప్షన్. సర్దార్ పటేల్ ఓన్ చేసుకున్నా అది అతకదు. అయితే ఆయన గుజరాతీ గనక, మోడీ అమిత్ షాలు గుజరాత్ గనక, మీ గుజరాత్ గడ్డపైన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ కన్నా సర్దార్ పటేల్కి ఎత్తైన విగ్రహాన్ని కట్టారంటే అర్థమవుతుంది కదా. గాంధీ వర్సెస్ పటేల్ని, గాంధీని బీజేపీ డిజోన్ చేసుకుంటోంది, పటేల్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కరెక్ట్. ఒకసారి ఖర్గే మాటలను కూడా విందామంటే ఖర్గే ఏమన్నారా బయట చూద్దాం. See, the question is that what Vallabhbhai Patel ji said, I have quoted. And as you rightly said, you believe in that. When Patel himself banned for RSS, then naturally he is disrespecting. He is disrespecting our Vallabhbhai Patel ji. Vallabhbhai Patel, he himself given all the reasons why he banned, why what Shyama Prasad Mukherjee said, what Hindu Mahasabha said, what Golwalkar Guruji said, everything he quoted. So there is no ambiguity. अब मेरा वैयक्तिक
विचार है और मैं खुल के बोलूँगा लगाना चाहिए, क्योंकि ये वल्लभ भाई पटेल जो चीज़ें हमारे सामने रखी है, अगर उसको मर्यादा प्रधानमंत्री देते हैं, शाह देते हैं, तो इसको होना चाहिए। क्योंकि आज देश में जो कुछ गड़बड़ियां हो रही है और देश में जो कुछ लॉ एंड ऑर्डर का प्रॉब्लम भी क्रिएट हो रहा है, ये सब बीजेपी और आरएसएस की वजह से। ఇంతకు ముందు మీరన్నట్టే బీజేపీ సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలనే దాన్ని మాత్రం పట్టించుకోవట్లేదు. దాన్ని వల్లభాయ్ పటేల్ని అగౌరవపరచడమే అని ఖర్గే అంటున్నారు. అంటే పొలిటికల్ స్టేట్మెంట్ అది. అంటే సర్దార్ పటేల్ కాంగ్రెస్ వాది, బీజేపీ అప్రాప్రియేట్ చేసుకోవడం అనేది అది రాజకీయంగా సరైనది కాదు. గౌరవమా అగౌరవమా అనేది కాదు. సర్దార్ పటేల్ కానీ ఇంకోరు కానీ దేశ నాయకులు, వాళ్ళని ఎవరైనా గౌరవించవచ్చు. వారు ఎవరికి పర్సనల్ ప్రాపర్టీ కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. అందువల్ల సర్దార్ పటేల్కు ఎత్తైన విగ్రహం కడితే, సర్దార్ పటేల్ని బీజేపీ గౌరవిస్తే తప్పని నేను అనడం లేదు. గౌరవించడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు జాతీయ నాయకులు. వారి విషయంలో రాజకీయ ఓనర్షిప్ అనేది మంచిది కాదు. సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కావచ్చు, కానీ దేశ స్వాతంత్రోద్యమ నాయకుడు. ఆ తరం వేరు, ఈ తరం వేరు. కాంగ్రెస్ పార్టీ మీకు గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, వీరు భారతదేశ ప్రజలందరి సమిష్టి ఆస్తి. ఇది కాంగ్రెస్ పార్టీ ఓనర్షిప్, మరొకరు ఓనర్షిప్ అని కూడా అన్నాను. కానీ అదే సమయంలో చరిత్రలో వాస్తవం కదా, సర్దార్ పటేల్ ఏ ప్రభుత్వంలో మంత్రి? జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మంత్రి. ఏ పార్టీలో నాయకుడు? ఏ జెండా కింద పనిచేశాడు? ఆర్ఎస్ఎస్ జెండాలో పనిచేయలేదు కదా. సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్లో ఎప్పుడు చేరలేదు కదా. మరి సర్దార్ పటేల్ కాంగ్రెస్ జెండా కింద పనిచేశాడు. ఇది వాస్తవం, దీనికి కాదనలేం కదా. సో మీకు గౌరవం ఇవ్వడం వేరు, రియాలిటీని మార్చలేం కదా. అదే సమయంలో కాంగ్రెస్ ఒక్కరే పటేల్ గౌరవం ఇవ్వాలని అనను నేను. బీజేపీకి కాదు, ఎవరైనా గౌరవం ఇవ్వచ్చు. మన దేశాన్ని 200 ఏళ్ళు పాలించిన బ్రిటిష్ వాళ్ళు గాంధీ మహాత్ముడి విగ్రహం పెట్టినా మనం కాదనలేదు కదా. మీరెవరు గాంధీ మహాత్ముని అవమానించారండి. కానీ పొలిటికల్ అప్రాప్రియేషన్ అంటే బీజేపీ చెప్పదలుచుకుంది ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూను టార్గెట్ చేయడానికి, జవహర్లాల్ నెహ్రూ ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఒక ఐడియాలజికల్ ఎనిమీ. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ ఇది సైంటిఫిక్ థింకింగ్ కావాలన్నాడు, జవహర్లాల్ నెహ్రూ సెక్యులర్ అవుట్లుక్ కావాలన్నాడు కనుక, జవహర్లాల్ నెహ్రూ మోడర్న్ ఇండియాను నిర్మించాలనుకున్నాడు కనుక అది బీజేపీ ఆర్ఎస్ఎస్కు ఐడియాలజికల్గా పడదు. సో నెహ్రూతో పాటు నెహ్రూ కుటుంబం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కనుక మీకు దానికి కూడా నెహ్రూను ఐసోలేట్ చేయాలి. నెహ్రూను ఐసోలేట్ చేయాలి, గాంధీని ఐడియాలజికల్గా వ్యతిరేకించడం వల్ల ఇక మిగిలింది ఎవరు? పటేల్. గాంధీ, నెహ్రూ, పటేల్ అప్పుడు ఒక కవిత్రయం లాగా కదా, మీకు త్రిమూర్తుల్లాగా స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్ళు కదా. అందువల్ల పటేల్ను ఓన్ చేసుకోవాలనే ప్రయత్నం. సో ఆ పటేల్ ఓన్ చేసుకునే ప్రయత్నంలో ఒకటి, బీజేపీ ఆర్ఎస్ఎస్కు సొంత స్వాతంత్ర సమర యోధులు లేకపోవడం ఒక కారణం. దే హ్యావ్ నో ఓన్ హీరోస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఉంటే చెప్పండి, ఒక్క పేరు చెప్పండి. రెండో ప్రాబ్లం ఏంటి అంటే, నెహ్రూ పటేళ్ల మధ్య ఒక అగాధాన్ని సృష్టించి, పటేల్కి కాంగ్రెస్ అన్యాయం చేసింది నెహ్రూ రాజకీయ అధికార ఆకాంక్ష వల్ల అనేది ఎస్టాబ్లిష్ చేద్దామన్నది ఉద్దేశం. కానీ పటేల్ ఎప్పుడు నెహ్రూకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలే. నెహ్రూకు వ్యతిరేకంగా పటేల్ నేనే ప్రధానైతా, నెహ్రూను కూలగొట్టడానికి ఏం ప్రయత్నం చేయలే. ఎల్కే అద్వానీని ప్రధానమంత్రి కాకుండా నరేంద్ర మోడీ ఆపగలిగాడు, కానీ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కాకుండా సర్దార్ పటేల్ ఆపలేదు. ఎల్కే అద్వానీని కనీసం దేశ ప్రెసిడెంట్ కాకుండా చివరకు భారతరత్న కూడా అందరికి ఇచ్చాక తప్పనిసరి ఇచ్చిన పరిస్థితి లేదు కదా. సో పటేల్ నెహ్రూ గౌరవించాడు, నెహ్రూని పటేల్ గౌరవించాడు. అద్వానీ మోడీ సంబంధాలు కాదు కదా. సో కానీ దాన్ని కావాలని పటేల్ను మీద పేరు చెప్పి నెహ్రూను బ్లేమ్ చేయాలి అనే ఒక రాజకీయ లక్ష్యంలో భాగం ఇది. అందుకే కాంగ్రెస్ పార్టీ అంతగా వ్యతిరేకిస్తుంది. సో ఇక్కడ కాంగ్రెస్ పటేల్ అంశాన్ని తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్తో ముడిపెడుతోంది.
కానీ బీజేపీ ఏమంటుంది అంటే దేశ సమగ్రతకు ఆర్ఎస్ఎస్ చాలా పాటుపడుతుందని చెప్తుంది. ఇటు కర్ణాటకలో చూస్తే ఆర్ఎస్ఎస్కి అక్కడ ప్రభుత్వానికి మధ్య ఒక రకమైన యుద్ధమే జరుగుతుందని మనకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ వ్యూహాన్ని ఎలా చూడొచ్చు? ఈ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఉద్యమించే అవకాశం ఉంది, విస్తరించే అవకాశం ఉందని అనిపిస్తుందా? ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా పనిచేస్తే ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తారు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ. అందులో ఆశ్చర్యమే ఉంది మీ ప్రశ్నలో. ఇప్పుడు కాంగ్రెస్కు రాజకీయ ప్రత్యర్థి బీజేపీ. బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటే. ఆర్ఎస్ఎస్కు ఉన్న రాజకీయ వ్యక్తీకరణ బీజేపీ. ఆర్ఎస్ఎస్ ఎన్ని చెప్పినా మాకు సంబంధం లేదన్నా నరేంద్ర మోడీ స్వయం సేవకుడు కదా, అమిత్ షా స్వయం సేవకుడు కదా. అందువల్ల దేశంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అయినప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ మీద అటాక్ చేయకపోతే కాంగ్రెస్ ఎవరి మీద అటాక్ చేస్తుంది? అదే అండర్స్టూడ్ కదా. తర్వాత మీకు పటేళ్ళు ఆర్ఎస్ఎస్తో ముడి కాంగ్రెస్ పెట్టలే. పటేల్ను బీజేపీ ఆర్ఎస్ఎస్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ పొలిటికల్ అప్రాప్రియేషన్ను అంటే రాజకీయంగా కాంగ్రెస్ నాయకుడు అయిన సర్దార్ పటేల్ను తమ నాయకుడిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ రియాక్ట్ అవుతుంది. పటేల్ను ఆర్ఎస్ఎస్ను కాంగ్రెస్ ముడిపెట్టలేదు. మీరు అడిగిన ఫస్ట్లో ఉన్న తప్పది. పటేల్ను కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ ఎందుకు ముడిపెట్టింది? ముడిపెట్టేది బీజేపీ, విడగొట్టేది కాంగ్రెస్ కదా. ఓకే, మరి చూద్దాం. ఖర్గే అంటూ ఉన్నారు పటేల్ని గౌరవిస్తే ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయండి అని. కానీ ఆ పటేల్ను ఓన్ చేసుకునే ప్రయత్నమే బీజేపీ మొదటి నుంచి చేస్తూ ఉంది. మరోవైపు పటేల్ వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ దేశ సమగ్రతకు కారణమని ఇటు బీజేపీ అంటుంది. మరి చూద్దాం కాంగ్రెస్ బీజేపీ మధ్య ఈ వార్ ఎంతవరకు వెళ్తుందో. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఎటువంటి